ఉప్పాడ తీరం అంతా అల్లకల్లోలంగానే ఉంది. నిన్నటి నుంచి సముద్రం ఎగిసెగిసి పడుతున్నాయి. రాకాసి అలలు ఊర్ల మీద విరుచుకు పడుతున్నాయి. కెరటాలు ఉప్పొంగి ఇళ్లనంతా కూడా ముంచేస్తున్న పరిస్థితి ఉప్పాడ తీరంలో ఉంది. ప్రస్తుతం మనం ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయాపట్నంలో ఉన్నాం. ఇక్కడ నిన్నంతా కూడా సముద్రం ఎగిసెగిసి పడింది, ఇళ్లని ముంచేసింది. సముద్రం నీరు ఊరిని ముంచేయడంతో ఈ మత్స్యకార గ్రామం అయితే విలవిల్లాడిపోయింది. జనం పరుగులు తీశారు. ఇళ్ళన్నీ కూడా కూలిపోతున్న పరిస్థితి ఉంది. గత దశాబ్దానికి పైగా ఉప్పాడ తీరం అంతా కూడా కోతకు గురవుతూ ఉంది. ఇక్కడ 6 గ్రామాలు తీవ్ర సముద్రపు కోరతో చిక్కుకొని విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. సముద్రం ఇప్పుడు కూడా గ్రామాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి చూడవచ్చు. కెరటాలు ఇళ్ళని తాకుతూ మొత్తం సముద్ర గర్భంలో కలిపేసుకుంటున్న పరిస్థితి. రక్షణ కూడా విధ్వంసం అయిపోయింది. ఇక్కడ ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ఇవాళ కూడా కొంత రాత్రి అయితే తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సిమెంట్ రోడ్డు రాత్రి కూడా ఉంది. రాత్రి వచ్చిన కెరటాలకు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రామంలోని ఇల్లులు దెబ్బతిన్నాయి. 15కు పైగా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఎప్పటికప్పుడు ఈ ఇళ్లలోని ఖాళీ చేసి ముందుకెళ్తున్నారు. తమకు నివాసం చాలా దుర్భరంగా మారుతోందని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఉప్పాడతో పాటు సోరాడిపేట, మాయాపట్నం, జగన్పేట, కోనపాపేట ఈ అన్ని గ్రామాలు కూడా కోత చాలా బీభత్సంగా ఉంది. ఉప్పాడ ఈ తీర ప్రాంత గ్రామం మాయాపట్నం వాసులు ఉన్నారు. మీకు సముద్రం ఎలా కొడుతుంది? మీ పరిస్థితి ఏంటమ్మా? బాబు గుమ్మాలోకి పోతున్నది నీరు, ఇంట్లోకి పోతుంది నీరు. పిల్లలు కూడా మా తల్లులు ఉండడానికి దారి లేదు. పిల్లలు కోత నీరు నాకుగానే వస్తున్నాం అనుకో, తలికిపోయినాడు తలికిపోతుంది. చంద్రుడు పడిపోయి ఇరిగిపోయి ముక్కలు చెప్పండి. రోడ్డు కూడా పడిపోయింది. మాకు ఏ ఆదరవు లేదు బాబు. మా ఇంట్లో 8 మంది ఉంటున్నామండి. చెంటి పిల్లలతోదండి. ఓ రోజుకి చంద్రుడు వచ్చేసి మునిగిపోతున్నామండి. నీరసాలతో ఉంటున్నామండి. ఎవరు పెట్టించుకున్నవారు ఎవరు లేరండి. అసలు రోజుకి వచ్చేస్తుందండి చంద్రుడు. రోజుకి అడ్డమాల చెత్త వచ్చేసి మునిగిపోతున్నామండి బాబు. 200 కుటుంబం ఉందండి. నా పేరు సోడిపిల్లి వచ్చిందండి. పడానండి మాయపట్నం. ఇది మాయపట్నం అండి. నా పేరు చేపల చిట్టమ్మండి. మేము చూస్తేనేమో బాగా నీరు వచ్చేస్తుందండి. మా ఇళ్ళల్లా చుట్టూరు ముంచేసిందండి. మేమేం చెయ్యాలో మాకే అర్థం లేదండి. చిన్న పిల్లలండి. పిల్లలకి బాగా నీరసం చేసేసింది. చాలా చుట్టూ హాస్పిటల్ కాడ తీసుకెళ్ళి ఆ పిల్లలకి మాత్రం తగ్గనేదండి. తగ్గట్నిపోతే హాస్పిటల్ అంటున్నారు, అమ్మ చుట్టూరు నీరు ఉంటే అలాగే వస్తుందమ్మా అంటున్నారు డాక్టర్లు కాడన. దాని నుంచి మేము ఏం చెయ్యాలో మాకే అర్థం లేదండి. పగలనుకంటే రాత్రి అనుకంటే ప్రతిరోజు తుడుచుకోవడం అండి. ఎక్కడ నేను చెత్త కాడ ఇక్కడికే వచ్చి చేరేస్తుందండి. మా ఇల్లు చుట్టూరును ఇల్లేమో మునిగిపోయే ఉందండి. మాకు ఎక్కడ తలం కాడ లేదండి. తలం ఏమి లేదు. ఇప్పుడు కాగితాలు పెట్టామండి. మరి ఆ కాగితాల వల్ల మరి ఏమైనా వస్తే మేము ఏదో దారి చేసుకుంటామండి. అంతకంటే మాకు ఏమీ లేదు. నా పేరు చొక్కా గోవిందమ్మండి. మేము మాయపేటలోనే ఉంటున్నామండి 20 సంవత్సరాల నుంచి. నాకు 3 పిల్లలండి. మేము 6 ఉంటామండి ఆ తాటకి ఇంట్లోని. మాకు స్థలం అది రాలేదండి. స్థలం ఊసి పక్కన పెట్టినా ముందు గొట్టేయాలండి. గొట్టు వల్ల 2000 కుటుంబాల్లో పోతున్నాయండి. లేక ఒకరు అలా ఖాళీ చేసుకుంటే అద్దెలకి వెళ్ళిపోతున్నారండి. ఇల్లు లేని వాళ్ళు అదిని అద్దె 2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టుకోవాలంటే మా వేటకెళ్తే 2 ఏళ్ళు ఆయిల్ ఎట్టుకెళ్తే 2000 వస్తున్నాయో లేవో మాకు తెలదండి. దాన్ని బట్టి మీరు గొట్టు ప్రయత్నించి తొందరగా వేయాలని కోరుకుంటున్నామండి.